హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 10 ఇన్ రేంజ్ అటాచ్మెంట్ వ్లాగ్ అనమాట ఇది. ఆ రోజు ఏమేమి ప్లేసెస్ చూసినామంటే ఐటీసీ భద్రాచలం, తర్వాత అక్కడనే ఐటీసీ వాళ్ళది ప్లాంటేషన్, తర్వాత భద్రాచలం టెంపుల్. ఈ 3 ప్లేసెస్ అయితే కవర్ చేసేది. అర్లీ మార్నింగ్ 5:30కి లేచేసి ఆ రోజు ఏంటంటే కానీ బాలు స్వరాలు అనే సాంగ్స్ కాంపిటీషన్లో నేను ఒక సాంగ్ పాడదామని అనుకున్నాను అనమాట. సో అట్లా ఏదో అక్కడ బ్యానర్ కనిపిస్తే నాకు సాంగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఎట్లా ఒక ట్రై ఇద్దాంలే అనేసి అన్నీ పాత పాటలనమాట. నాకు 90s సాంగ్స్ ఇలాంటివన్నీ చాలా బాగా ఇష్టం అనమాట. సో ఎందుకు మనం ట్రై చేయకూడదని ఆ రోజు నేను మాకు తెలిసిన వాళ్ళు అక్కడ నాకొకరు పరిచయం అయ్యిండ్రనమాట. సో ఆ సార్ వాళ్ళే ఇదంతా ఆర్గనైజ్ చేస్తుండింది. సో వచ్చి ప్రాక్టీస్ చేసుకో ఏముంది అని అంటే కానీ సో మార్నింగే 6కి అట్లా వెళ్ళిపోయి ప్రాక్టీస్ చేసినాను అనమాట. పాత సాంగ్స్ అన్నీ చాలా బాగా అనిపించింది అసలు సాంగ్స్ అయితే కానీ అట్లా మార్నింగే వెళ్ళి అన్నీ పాడుతుంటే మీరు వినొచ్చు అనమాట. అంతే ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏదో అట్లా ట్రై చేసిన. ఇంకా తర్వాత ఆ సార్ వాళ్ళే అంటే తీసుకెళ్ళింది ఆ సార్ వాళ్ళే అనమాట. మళ్ళీ తీసుకొచ్చి టిఫిన్ తినిపించి ఎంత బాగా చూసుకున్నారో. ఇంకా అక్కడి నుంచి రెడీ అయిపోయి ఐటీసీ భద్రాచలంకి అయితే స్టార్ట్ అయిపోయినాము. సో ఐటీసీ భద్రాచలం అంటే ఏంటంటే కానీ అక్కడ తర్వాత పేపర్ బోట్స్ ఇవన్నీ తయారు చేస్తారనమాట. సో అక్కడ వాళ్ళే ప్లాంటేషన్స్ ఉంటాయి. ఆ ప్లాంటేషన్స్ రైస్ చేసి మెయిన్గా యూకలిప్టస్ ఇలాంటివన్నీ రైస్ చేసి వాళ్ళే అక్కడ పేపర్ బోట్కి అంతా వాళ్ళే చేస్తారు. మొత్తం లోపటే అంతా ఉంటుంది. గెస్ట్ హౌస్, స్కూల్ అన్నీ లోపటే అన్నీ ఉంటాయన్నమాట. అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్కి వాళ్ళందరికీ ఇంకా ఈజీగా ఉంటుంది అక్కడనే. ఐటీసీ అనేది ఒక కార్బన్ పాజిటివ్ కంపెనీ, వేస్ట్ పాజిటివ్ కంపెనీ, వాటర్ పాజిటివ్ కంపెనీ అంట. ఎట్లా అంటే కానీ కార్బన్ పాజిటివ్ అని ఎట్లా అంటున్నామంటే వీళ్ళు ఏంటంటే ఒక సైడ్ వీళ్ళు ల్యాండ్ తీసుకొని మరీ చెట్లని రైస్ చేస్తున్నారు కదా. సో దానివల్ల మనకు గ్రీన్ కవర్ అనేది పెరుగుద్ది. దాంతోపాటు కొద్దిగా పొల్యూషన్ కూడా ఉంటుంది. బట్ దాంతో పోలిస్తే మనకు ఎక్కువ మోతాదులో వీళ్ళు ప్లాంట్స్ అనేది నాటుతారు కాబట్టి దీన్ని కార్బన్ పాజిటివ్ కంపెనీ అని చెప్పొచ్చు. వేస్ట్ పాజిటివ్ కంపెనీ ఎట్లా అంటే కానీ వీళ్ళు వేస్ట్ కలెక్షన్ అంతా చేస్తారనమాట. అంటే న్యూస్ పేపర్, టీ కప్స్ ఇలాంటివన్నీ చేసి రీసైకిల్ చేసి మనకు పేపర్ బోట్స్ ఇలాంటివన్నీ తయారు చేస్తారు కాబట్టి
దీన్ని మనం వేస్ట్ పాజిటివ్ కంపెనీ అని కూడా చెప్పొచ్చు. తర్వాత వాటర్ పాజిటివ్ కంపెనీ అని ఎట్లా చెప్తామంటే గానీ వీళ్ళు వాటర్ షెడ్ డెవలప్‌మెంట్ అని చేస్తుంటారనమాట. పాండ్స్‌ని ఇట్లాంటివన్నీ డిగ్ చేస్తూ. ఇంకా దాని కంపెనీ గురించి అంతా మీకు ఇక్కడ ఏవీలో చూడొచ్చు. అంతా అర్థమైతది. నిదానం. This is a global concept. What we do financial year 24-25 was from 60,000 total 35,000 people are working in ITC. We have 4 state-of-the-art factories across India in different locations. In Calcutta, Triveni, this is Bhadrachalam here. This is Bolaram factory,
and our unique profile factory in Tamil Nadu, right? And we are present in our user of our paper and paper board. This the first factory when ITC has constructed is our first factory. So you see, ITC started business in 1975, paper business, right? And 4.1 lakh metric ton of chemical and brown, right? And inside, you see here, because you know all these, right? Panashala is very nearby this place. I am not going to the particulars because all these are the internal facility we have, lab, gym, all these basic amenities we have. We have facility, then we celebrate all the culture. సో ఇది ఫ్రెండ్స్ బ్రీఫ్గా ఐటీసీ గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. సో మన ఇండియాలోనే లార్జెస్ట్ పేపర్ తయారు చేసే ఇండస్ట్రీ అనమాట ఇక్కడ భద్రాచలంలో. సో నెక్స్ట్ వచ్చేసి మేము వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారు ఇవన్నిటి గురించి అయితే మేము చూసాను అనమాట. వీడియోస్ అయితే అలో చేయలేదు. సో సేఫ్టీ పరంగా హెల్మెట్స్ ఇవన్నీ ఇచ్చింది. దాని తర్వాత ఇంకా లంచ్ అక్కడే చేసేసినాము. ఇంకా దాని తర్వాత నర్సరీకి అయితే వెళ్ళినాము. నర్సరీ వచ్చేసి లక్ష్మీపురంలో ఉంటుంది. అంటే వీళ్ళదే అనమాట, ఈ యొక్క కంపెనీ వాళ్ళదే. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎట్లా ప్రాపగేట్ చేస్తారు ప్లాంట్స్ అంటే త్రూ క్లోన్స్ అనమాట. క్లోన్స్ పరంగానే వీళ్ళు ప్లాంట్స్ అనేటివి ప్రాపగేట్ చేస్తూ ఉంటారు. క్లోనల్ ప్రాపగేషన్ సెంటర్ అనమాట అక్కడ అది. అక్కడ ఇన్ఛార్జ్ వచ్చేసి కార్తిక్ సార్ అనమాట. సో ఆ సార్ అని మొత్తం దీని గురించి అంతా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే ఎట్లాంటి ప్లాంటేషన్స్ ఉంటాయి, తర్వాత డిఫరెంట్ వెరైటీస్ అంతా జెనెటిక్స్ పరంగా ఇవన్నీ కూడా చూసిందనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు స్లైడ్స్లో. Clones which are tolerant to the alkaline 1055 metric tons of carbon, all those are world class. So that is cement structure is there, no? So in that size 6 and 7, why we are calling those eucalyptus clones are old clones means they are predominantly area. So on the age of harvest, for example, if the farmer paired rows, between two paired rows there is a maize, paddy, banana. So you know very well 70 to 80% yield method. Earlier we have seen the many idea. Now how when I worked in marketing and extension, I used to make one. ఈ చార్ట్స్ బట్టి ఏం చూడొచ్చు అంటే ఫస్ట్ వచ్చేసి లీఫ్ కలర్, దీన్ని బట్టి డెఫిషియన్స్ ఏవేవి ఉన్నాయని, ఇంకా పీహెచ్ బట్టి ఏవే ప్లాంట్స్ అనేది ఏ పీహెచ్లో ఉంటుంది అనేది. మెజారిటీ పీహెచ్ న్యూట్రల్ అయితే కానీ అన్ని ప్లాంట్స్ గ్రో అవుతాయి, ఎందుకంటే అక్కడ కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని న్యూట్రల్ పీహెచ్లో ఎక్కువ ఉంటాయి. ఇంకా అక్కడ నుంచి మిస్ట్ ఛాంబర్కి వెళ్ళినాము. ఇంకా తర్వాత ఇక్కడ ట్రేస్ని ఎట్లా పాస్ ఆన్ చేస్తారు, ట్రేస్ని ఎట్లా క్లీన్ చేస్తారు, ట్రేస్లో ఎట్లా ఫిల్ అవుతాయి అవంతా మిషన్స్ అంటే చూసింది. ఇంకా అవంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ ఇంకా భద్రాచలం టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట. సో మా ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ రేంజ్ అటాచ్మెంట్ భద్రాచలం రేంజ్ వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళ దగ్గరనే అంతా రెడీ అయిపోయి ఇంకా అక్కడి నుంచి వెళ్ళాం. గోదావరి అనమాట ఇదంతా కూడా. సో చాలా బాగుంది గోదావరి రివర్ అయితే కానీ. ఇంకా గోదావరి గురించి ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే కానీ, గోదావరి నది అనేది మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వర్ దగ్గర పుడుతుంది అనమాట. దీనికి ఉపనదులు ఏవేవి ఉన్నాయంటే 11 ఉన్నాయి. అవి ఏవేవంటే పెన్గంగా, వైన్గంగా, వరద, పూర్ణ, ప్రవర, మంజీర, ప్రణహిత, మన్నీరు, ఇంద్రావతి, శబరి, ధర్ణ, ఇట్లా 11 ఉపనదులు కలిసి మనకు ఆంధ్రాలోని ఒక ప్లేస్ దగ్గర బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది అనమాట. సో మీరు ఇక్కడ ఒక నేను పిక్ చూపిస్తాను, అప్పుడు చూస్తే మీకు ఇవంతా అర్థమవుతుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదనమాట గోదావరి బేసిన్ యొక్క మ్యాప్. ఉపనదులు ఏ స్టేట్ నుంచి వస్తారంతా ఇక్కడ ఉన్నాయి. ఇదంతా గోదావరి, కృష్ణ ఇంకా కొన్ని రివర్స్ యొక్క మ్యాప్ అనమాట. సో ఇది దీని గురించి ఇన్ఫర్మేషన్ గోదావరి రివర్ గురించి అయితే. సో ఇంకా అక్కడ నుంచి టెంపుల్ అయితే దర్శనం చేసేసుకొని ఇంకా రిటర్న్ అయితే మా కాలేజ్కి వెళ్ళిపోయినాం అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో గురించి. భద్రాచలం అయితే కానీ మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట, ఎందుకంటే మంచి రివర్ ఉంటుంది, టెంపుల్ కూడా మంచిగా ఉంటుంది చూడడానికి. ఇంకా పర్ణశాల ఉంది, అది మేము చూడలేదు, చూడాల్సిన ప్లేస్ అనమాట. ఇంకా ఇలాంటి ఎన్నో వ్లాగ్స్ అనేది ఇంకా చేస్తానన్నమాట. ఇంకా ఒక 10 days మేము ఇంకా అక్కడే ఉంటాం కాబట్టి, సో ఇన్ఫర్మేటివ్గా ఇంకా నాలెడ్జ్గా ఎంటర్టైనింగ్గాను ఇలాంటి అన్ని వీడియోస్ అన్నీ కలిపి మేము చేస్తూ ఉంటాము. సో ఎవరైనా ఫారెస్ట్రీ స్టూడెంట్స్ ఉన్నా, నేచర్ లవర్స్ ఉన్నా, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కానీ షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి వ్లాగ్స్ చూడాలంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వస్తుంది అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కానీ. ఇదనమాట మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్న స్టే అనమాట ఇదంతాను. సో రెడీ అయిపోయి ఇంకా భద్రాచలం టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. అప్పటికే నైట్ అయిపోయింది అనమాట. సో నైట్ ఎంతగా ఏం పెద్దగా అనిపించలేదు, కానీ మార్నింగ్ వెళ్ళింటే బాగున్నాయేమో.
సో కానీ మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట టెంపుల్ అయితే. కానీ ఆ హడావిడిలో కానీ నైట్ టైం మంచిగా అందరు చీరలు కట్టుకొని చాలా బాగుందనమాట అందరూ. సో మెమరబుల్ డే అనమాట ఆ రోజైతే కానీ. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో గురించి నచ్చినట్లయితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.